మదన్ మోహన్, జిఎస్టి సూపరింటెండెంట్. శ్రీలక్ష్మి. నేను ప్రభాకర్ అండి, సృష్టి గారి ఫాదర్. హలో, ఐఎమ్ వెంకటరెడ్డి అండి, జిఎస్టి సూపరింటెండెంట్ అండి. మైసెల్ఫ్ వీరేష్, ఆర్గానిక్ అగ్రి స్టూడెంట్ మేడం. కోవిడ్ ఫ్యాక్ట్స్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్పాలి అనుకుంటున్నా. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కంటేజియస్. ఏంటంటే వేరే వైరస్లు ఇంత తొందరగా స్ప్రెడ్ అవ్వు, తొందరగా అందరికి అంటుకోవు, కానీ కోవిడ్ అనేది చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ కరోనా వైరస్ అనేది ఇంతకు ముందు కూడా ఉంది, ఇది కొత్త వైరస్ ఏమీ కాదు, కానీ ఈ కొత్త స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కంటేజియస్ గా ఉన్నాయి. ముందున్న కరోనా వైరస్ ఇంత హార్మ్ఫుల్ ఉండేది కాదు, కానీ ఈ కొత్త స్ట్రెయిన్స్ అయితే మాడిఫైడ్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. మనకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది ఈ స్ట్రెయిన్స్ వల్ల. అయితే ఇది కోవిడ్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. సో అప్పర్ రెస్పిరేటరీ అంటే మనకి సైనసెస్, ఈ థ్రోట్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంకా లోపలికి ఎంటర్ అయినప్పుడు మన లంగ్స్ లోవర్ లోబ్ వరకు కూడా ఇది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి ఫ్యాక్ట్ ఏంటంటే అందరూ దీన్ని ప్రొటెక్షన్ కోసం జస్ట్ మాస్క్ పెట్టుకుంటే మనం సేఫ్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ జస్ట్ మనకి ముక్కు నుంచి నోటి నుంచి కాకుండా కంటి నుంచి చెవి నుంచి కూడా ఈ వైరస్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జస్ట్ మాస్క్ పెట్టేసుకుంటే మనం ప్రొటెక్టెడ్ అని అనుకోవటం తప్పు. ఇంకా అదర్ రూట్స్ నుంచి కూడా ఈ వైరస్ ఎంటర్ అవుతుంది. సో ఎక్కువ శాతం ఏదైతే మిడ్ ఇయర్ లో బ్రీడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఈ వైరస్ ది. సో దానికి ఏంటంటే మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ 3% సొల్యూషన్ ఉంటుంది కదా చెవిలో, ఇంతకు ముందు కూడా మనకి వేసుకునే వాళ్ళం హైడ్రోజన్ పెరాక్సైడ్ 3% సొల్యూషన్, అది మనం చెవిలో వేసుకోవచ్చు. అదే హైడ్రోజన్ పెరాక్సైడ్ ని 1:2 రేషియోలో వాటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుని, అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక మూత తీసుకుంటే ఇంకా ఒక 2 మూతలు వాటర్ కలుపుకుని దాంతో గార్గిల్ చేస్తే ఈ వైరస్ ని అది అక్కడతో ఆపుతుంది అన్నమాట. చెవిలో వేసుకోవచ్చు, నోట్లో వేసుకున్నప్పుడు వాటర్ లో డైల్యూట్ చేసి గార్గిల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఏసీ రూమ్స్ లో అలాంటి వాటిల్లో అవి ఎక్కువసేపు సర్వైవ్ అవుతాయి అన్నమాట. సో మనం ఎక్కువ బాగా వెంటిలేటెడ్ రూమ్స్ లో అయ్యి ఉంటే మంచిది. ఎక్కువ రూమ్స్ అన్ని తలుపులన్నీ వేసేసుకుని కిటికీలన్నీ వేసేసుకుని ఏసీ రూమ్ లో కూర్చోవడం వల్ల మనకి ఈ డ్రాప్లెట్స్ ఎక్కువ రోజులు ఉండి మనకి తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఈ లో రిస్క్ అని చెప్పేసి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువ రిస్క్ ఉంటుంది, లేకపోతే ఇలాంటి ఏవైతే హై రిస్క్ లో రిస్క్ కేటగిరీస్ ఇచ్చారో అలా లో రిస్క్ వాళ్ళు రిస్క్ లేదు అని అర్థం కాదు, వాళ్ళకి రిస్క్ ఉంది, వాళ్ళు కూడా కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత వ్యాక్సిన్ అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ కాబట్టి దాని గురించి నేను చాలా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఈ కరోనా కోసం కోవిడ్ వ్యాక్సిన్ కాకుండా అసలు ఏ వ్యాక్సిన్ అయినా ఇవన్నీ టార్గెటెడ్ వ్యాక్సిన్స్ అన్నమాట. అండ్ వ్యాక్సిన్ అనేది ఫారెన్ బాడీ, అది మనం వేసుకున్నప్పుడు మళ్ళీ మన బాడీ నుంచి రెసిస్టెన్స్ అయ్యి వచ్చి చాలా మంది ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అని సఫర్ అవుతున్నారు. కొంతమందికి నిద్ర పట్టట్లేదు, కొంతమందికి జ్వరం వచ్చేస్తుంది, కొంతమందికి పెయిన్స్, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఇట్స్ నాట్ అవర్ బాడీస్ ఓన్ ఇమ్యూనిటీ. తర్వాత ఫేజెస్ ఆఫ్ కోవిడ్ ఏంటంటే ఫస్ట్ మన బాడీలోకి వైరస్ ఎంటర్ అయినప్పుడు ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఆ టైంలో అది మన పారానాలిసిస్ సైలసిస్ లో కానీ ఇలాగా కూర్చొని అది బ్రీడింగ్ మొదలెడుతుంది. అది అంటే అది మన బాడీని ఫస్ట్ మన బాడీలో ఎంటర్ అయ్యాక మన బాడీతో పరిచయం పెంచుకుంటుంది, బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంక్యుబేషన్ టైం ఒక 5 to 6 days ఉంటుంది.
ఆ తర్వాత ఒకవేళ వైరస్ అనేది మనకన్నా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కన్నా ఎక్కువ స్ట్రాంగ్ గా మల్టిప్లై అయిపోతుంది అంటే అప్పుడు లోపల ఇంటర్నల్ గా ఎంటర్ అయ్యి మళ్ళీ మన లంగ్ లో అవి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ సిమ్టోమాటిక్. ఎంటర్ అయ్యాక బాడీలో ఎంటర్ అయ్యాక ఇట్ బికమ్స్ సిమ్టోమాటిక్. ఆ తర్వాత ఒకవేళ మన ఆ వైరస్ తో ఫైట్ చేసి మన బాడీ బయటపడిందంటే అది రికవరీ పీరియడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇస్ ఇమ్యూనిటీ. వాట్ ఈస్ ఇమ్యూనిటీ అని అంటే మన బాడీలో ఉన్న మన సొంత డిఫెన్స్ మెకానిజం అన్నమాట. సో ఎలాగైతే మన శత్రువులతో ఫైట్ చేయడానికి బార్డర్ లో మిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి, ఆ తర్వాత లోపల ఉన్న శత్రువులతో ఫైట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే మన బాడీలో కూడా డిఫరెంట్ లెవెల్స్ లో మనకి డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. సో బయట ప్రొటెక్షన్ వచ్చి మన స్కిన్ ఏదైతే ఉందో మ్యూకస్ మెంబ్రెన్స్, ఇవన్నీ మన ఎక్స్టర్నల్ గా ప్యాథోజన్స్ ఎంటర్ అవ్వకుండా అవి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అక్కడి నుంచి ఒకవేళ వైరస్ ఎస్కేప్ అయ్యి మన బాడీలోకి ఎంటర్ అయిపోతే అప్పుడు బాడీలో ఉన్న ఏదైతే డిఫెన్స్ మెకానిజం ఉందో మన వైట్ బ్లడ్ సెల్స్, టీ సెల్స్, బి సెల్స్, ఇవన్నీ ఏంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అవి యాక్షన్ లోకి వస్తాయి. సో వైరస్ ఏంటంటే వైరస్ మన బాడీలో ఎంటర్ అయిపోయి అది కూడా బ్రీడింగ్ స్టార్ట్ చేసి మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. అట్లానే మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ఉన్న మనల్ని ప్రొటెక్ట్ చేయటం కోసం వైరస్ కన్నా అది స్పీడ్ గా అది మల్టిప్లై అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మన ఈ వైరస్ కి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీకి జరిగిన ఫైట్ లో ఒకవేళ మనం విన్ అయితే వైరస్ ని కిల్ చేసేస్తాయి మన బాడీ ఒక డిఫెన్స్ సిస్టమ్. లేదు అన్నప్పుడు ఆ వైరస్ మనని ఓవర్టేక్ చేసేసుకున్నప్పుడు మనం అది మనకన్నా పవర్ఫుల్ గా ఉంది, మన ఇమ్యూనిటీ వీక్ గా ఉంది అన్నప్పుడు మనకి రకరకాల సిమ్టమ్స్ వచ్చి మనం ఎక్స్టర్నల్ హెల్ప్, మెడిసిన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇమ్యూనిటీకి మాక్సిమం ఎక్కువ మంది వైటమిన్ సి అని చెప్పేసి ఊరికే అది సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇమ్యూనిటీ అనేది నాట్ ఓన్లీ వైటమిన్ సి, మీకు అన్ని రకాల వైటమిన్స్ అవసరము. దాంట్లో సన్లైట్ ఒకటి మేజర్ థింగ్ అన్నమాట. ఎక్కువ మంది పిల్లల్ని వాళ్ళని రూముల్లో బంధించేసి ఇంకా బయటికి వెళ్ళనివ్వకుండా చాలా ఇండోర్ పెట్టేస్తున్నారు, సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా, బయటికి వెళ్ళనివ్వకుండా. సో దానివల్ల మన ఇమ్యూనిటీ లో అవుతుంది. ఏదో రకంగా సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్లైట్ కి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా రోజుకి మనం ఎక్స్పోజ్ అయితే చాలా మంచిది. తర్వాత మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మన డైట్ ఎలాగ ఉండాలి అని అంటే, ఇది మన ఇప్పుడు ఈ ఏప్రిల్ ఎండ్ వరకు ఏంటంటే వసంత ఋతువు అన్నమాట. ఈ టైంలో కఫతత్వం మన శరీరంలో ఎక్కువ ఉంటుంది. సో ఆ కఫాన్ని తగ్గించే ఆహారం మనం తీసుకుంటే మంచిది. కఫాన్ని పెంచే ఆహారం మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీ లో అవుతుంది. సో మనం చేదు పదార్థాలు, వగరున్నవి, కారం ఉన్నవి తింటే అది మన కి హెల్ప్. అట్లానే స్వీట్, సాల్ట్, సార్ అంటే తీపి, ఉప్పు, పులుపు ఇలాంటి కొంచెం తగ్గించుకుని తినాలి. చేదు అనేది మనకి అసలు ఇష్టం ఉండదు, అలానే వైరస్ కి కూడా చేదు ఇష్టం ఉండదు. అందు గురించి హెల్దీగా ఉన్నంతసేపు మనం షడ్రుచులు, అన్ని రుచులు తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చూస్తే, గమనిస్తే మన తీసుకునే ఒక హోమ్ రెమెడీస్ కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్ని కూడా చేదుగానే ఉంటాయి. సో చేదు ఎక్కువగా కాకరకాయ ఇలాంటి తింటే మంచిది. కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ ఇలాంటి కూరగాయలు మనం తింటే మంచిది. ఈ స్వీట్, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, కఫాన్ని పెంచే ప్రోడక్ట్స్ ఇవన్నీ మనం తగ్గించుకుని తినాలి. చాలా మందికి మిస్కన్సెప్షన్ ఏంటంటే పాలు తాగితేనే కాల్షియం, లేకపోతే ఇలాంటి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి డైట్ గురించి. సో కాల్షియం మనకి చాలా లీఫీ వెజిటేబుల్స్ నుంచి, ఇంకా వేరే ఫుడ్ ఐటమ్స్ నుంచి కాల్షియం వస్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం
మిల్క్ అవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ తో చేసిన స్వీట్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. అయితే మిల్క్ లో ఒకటే ఎక్సెప్షన్ ఏంటంటే బటర్ మిల్క్ 1:6 రేషియో, 1 పార్ట్ కర్డ్ వేస్తే ఒక 6 parts వాటర్ వేసి చేసిన బటర్ మిల్క్ మనం తీసుకుంటే అది మంచిది. కానీ దాంట్లో కూడా మనం మిరియాలు కొంచెం యాడ్ చేసుకుని, సొంటి పొడి కొంచెం యాడ్ చేసుకుని తీసుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. సో డైలీ రొటీన్ అంటే మనం మన అలవాట్లు ఏవైతే ఉంటాయో, రోజు పొద్దున ఒక టైం కి లెగటము, తినేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైం కి తింటున్నామో అది రెగ్యులర్ గా ఆ టైం కి తింటే అది మన శరీరానికి మంచిది. ఇంకా నిద్ర, స్లీప్ వచ్చేది ఇప్పుడు లేట్ నైట్ వరకు ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఫోన్స్ లో గానీ లేకపోతే టీవీ దగ్గర కూర్చొని టీవీ సీరియల్స్ చూడటం గానీ ఇలాంటి లేట్ నైట్ వరకు చేసి ఎప్పుడో 12 కి 1 కి అలా పడుకుంటున్నారు. అది అలా పడుకున్నప్పుడు మొన్నాడు లేచేది కూడా 10 కి 11 కి అలా లేస్తారు. సో ఇది నేచర్ కి అగేన్స్ట్ అన్నమాట. మన సన్ రైజ్ అయినప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిజాల్ ఇలాంటివి. అవి మన బాడీని యాక్టివిటీకి ప్రిపేర్ చేస్తాయి. అట్నే చీకటి పడ్డాక మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాని వల్ల మనకి నిద్ర వస్తుంది. మనం రిలాక్స్ గా ఉండి నిద్రపోతాము. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ లైట్స్ అవి ఎక్కువైపోయి రాత్రి అయ్యాక కూడా మనం ఉండేది ఫుల్ లైటింగ్ లో ఉంటున్నాం కాబట్టి మన బ్రెయిన్ ఇంకా నైట్ అయిందని చెప్పి సెన్స్ చేయదు. సెన్స్ చేయక మనకి నిద్ర అనేది తొందరగా రాదు. సో మనకి ఒక 9-10 అయ్యేసరికి మనం లైట్లు అవి ఆర్పేసుకుని ఎలక్ట్రానిక్స్ అన్ని మనకి దూరంగా పెట్టుకుంటే మనకి నిద్ర ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ టైంకి నిద్రపోయినప్పుడు మనం సన్ రైజ్ కన్నా ముందు లెగిస్తే అది చాలా మంచిది. ఎందుకంటే ముందు కాలంలో చెప్పేవారు అనమాట, సూర్యుడికి ముందు మనం లేస్తే కాలం మన చేతిలో ఉంటుంది, సూర్యోదయం అయ్యాక లేట్ గా లెగిస్తే గనక మన జీవితం కాలం చేతిలో ఉంటుంది అని చెప్పి. సో ఇవన్నీ కూడా మన హెల్త్ ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన సామెతలే. సో సన్ రైజ్ కి ముందు లేవటం అడ్వైజబుల్. సన్సెట్ అయ్యాక రిలాక్స్డ్ గా ఉండి ఒక 9-10 o'clock కి మనం నిద్రపోతే, ఆ 10 o'clock కి నిద్రపోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎప్పుడైతే బాడీ రిలాక్స్ గా ఉంటుంది అప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది బాడీలో మొత్తం రిపేర్స్ అన్ని చేసుకుంటుంది. మెటబాలిజం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. లివర్ ఒక 500 వెరైటీస్ ఆఫ్ వర్క్స్ ఆ టైంలో చేయాలి. సో మనం లేట్ గా పడుకున్నప్పుడు ఒకవేళ మనం 12 1 పడుకున్నాం అనుకోండి, ఈ వర్క్ అనేది పెండింగ్ ఉండిపోతుంది. అలా మెల్లమెల్లగా మన బాడీలో ఏంటంటే పర్మనెంట్ డ్యామేజెస్ జరుగుతుంది. నెక్స్ట్ అనేది ఎక్సర్సైజ్ అండ్ అరోబిక్ యాక్టివిటీ. సో మన ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఈ కరోనా భయంతో చాలా మంది వాళ్ళ ట్రైనర్స్ నవి ఇంట్లో రావద్దని చెప్పేసి ఎక్సర్సైజ్ మానేసుకొని కూర్చుంటున్నారు. ఎక్సర్సైజ్ మన ఇమ్యూనిటీకి చాలా మంచిది. ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ బయటకి వెళ్ళటం ఇబ్బంది అనుకుంటే మీ ఇంట్లోనే టెర్రస్ మీద ఎక్కడో చోట వాకింగ్ చేయటం కానీ ఇలాంటి యాక్టివిటీస్ మటుకు మానకుండా చేయాలి. సో ఎక్సర్సైజెస్ లో అన్ని వస్తాయి. మామూలు ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎయిర్ కండిషనర్స్ గురించి ముందే చెప్పాను కదా, మనం ఎయిర్ కండిషనర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఎయిర్ కండిషన్ లో సేమ్ ఎయిర్ అనేది రొటేట్ అవుతుంది. సో న్యాచురల్ రెమెడీస్ ఏదైతే మనకి ప్రివెన్షన్ కి తర్వాత మేనేజ్మెంట్ కి న్యాచురల్ రెమెడీస్ గురించి చెప్తాను. సో దీంట్లో కషాయాల్లో మనం అడ్డసరం ఆకు అందరికి తెలిసే ఉంటుంది. తెలియకపోయినా ఇప్పుడు మనకి గూగుల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా అవైలబుల్ కాబట్టి అడ్డసరం అనేది రెస్పిరేటరీ సిస్టమ్ కి కింగ్ లాంటిది అనమాట. సో ఈ 4-5 ఆకులు అడ్డసరం ఆకులు తీసుకొచ్చి మనం బాయిల్ చేసుకుని తాగితే మన రెస్పిరేటరీ సిస్టమ్ బాగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. తర్వాత గిలోయ్, తిప్పతీగ, ఇది ఏంటంటే ఫీవర్ కి బెస్ట్ రెమెడీ, హెర్బల్ రెమెడీ గిలోయ్ అని మనం అనుకోవచ్చు. సో ఈ గిలోయ్ తిప్పతీగ మీకు
ఎక్కడ బయట రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడనే దొరుకుతుంది. అలా దొరకదు, మీరు ఐడెంటిఫై చేసుకోలేరు అనుకున్నప్పుడు ఆయుర్వేదిక్ హెర్బల్ షాప్స్ లో దొరుకుతుంది, అక్కడ తీసుకునైనా మనం వాడుకోవచ్చు. సో ఫ్రెష్ ది తీసుకున్నప్పుడు ఆ గిలోయ్ స్టెమ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఇట్లా కుమ్మేసేసి అది మనం బాయిల్ చేసుకుని తాగొచ్చు. సో ఈ 2 కషాయాలు మనకి మెయిన్ ఈ కోవిడ్ కి వచ్చేది ఫీవర్, తర్వాత ఎఫెక్ట్ అయ్యేది రెస్పిరేటరీ సిస్టమ్ కాబట్టి ఈ అడ్డసరం ఒకటి, తిప్పతీగ ఒకటి, 2 మనకి బాగా పనిచేస్తాయి. తర్వాత చైనీస్ మా అక్యుప్రెషర్ సిస్టమ్ లో ఒక్కొక్క మేజర్ ఆర్గాన్ కి మెరిడియన్స్ అనేది ఉంటాయి. మెరిడియన్స్ అంటే ఎనర్జీ ప్రవహించే దారులు అన్నమాట. సో లంగ్ మెరిడియన్ అనేది మనకి డెల్టో పెక్టోరల్ ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లాగా మొత్తం హ్యాండ్ లో ఇలాగా ట్రావెల్ అవుతూ మీ థంబ్ వరకు ఎండ్ అవుతుంది. సో ఈ లంగ్ మెరిడియన్ ని మనం రోజు ఇట్లాగా ట్యాపింగ్ చేసుకుంటే మీరందరూ కూడా చేసుకోండి నాతో పాటు. ట్యాపింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సర్క్యులేషన్ వచ్చినప్పుడు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్నప్పుడు బ్లడ్ తో పాటు ఆక్సిజన్ అవన్నీ కూడా ఆ ఏరియాకి వస్తాయి. సో లంగ్ మెరిడియన్ అన్ని పాయింట్స్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి లంగ్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి, రెస్పిరేటరీ సిస్టమ్ కి. సో ఇక్కడ ఈ ఏరియా నుంచి మీరు ఇలాగా కింద వరకు కూడా రోజు ఒక కనీసం 2 to 3 minutes ఇట్లా పొద్దున్న లేవగానే ఇలా ట్యాపింగ్ చేసుకోండి. తర్వాత ముద్రాస్ అనేవి మన ఫింగర్స్ తో చేసే ఫింగర్స్ ని కంబైన్ చేసి ఇట్లాగా చేసే వాటిని ముద్రలు అంటాము. అయితే మన సృష్టి అంతా కూడా పంచభూతాలతోనే తయారై ఉంది, మన శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది. మన చేతికి ఉన్న ఫింగర్స్ కూడా 5 అన్నమాట. ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే థంబ్ అనేది ఫైర్ ఎలిమెంట్, ఇండెక్స్ ఫింగర్ అనేది ఎయిర్, ఇది స్పేస్, ఇది ఎర్త్, ఇది వాటర్, అగ్ని, వాయు, ఆకాశ, పృథ్వీ, జల్. జల్ అంటే నీరు. సో ఈ ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తాయి. అయితే కొన్ని ఫింగర్స్ ని ఇట్లా జాయిన్ చేసినప్పుడు దీన్ని ముద్ర అంటారు అనమాట. ఈ ముద్రాస్ మనం చేసినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ లో ఆల్టరేషన్ జరిగి అవి ఇంటర్నల్ ఆర్గన్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి పనికొస్తాయి. సో ఈ కరోనా టైంలో మీకు ఆది ముద్ర అనేది ఒకటి బాగా ఉపయోగపడుతుంది. ఈ థంబ్ ఏదైతే ఉందో ఈ లిటిల్ ఫింగర్ ఒక బేస్ రూట్ ని ఈ ఎక్కడైతే ఇది ఫింగర్ పామ్ దగ్గర జాయిన్ అవుతుందో ఇక్కడ ఇలా పెట్టి మిగతా మొత్తం ఫింగర్స్ అన్ని ఇలా కర్ల్ చేయాలి. సేమ్ ఇలాగా ఈ చేత్తో కూడా మీరు కూడా చేయండి. ఇలా మనం ఇది కూర్చున్నప్పుడు మట్టం వేసుకుని కూర్చుని ఇలా మన ఒళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకుని బాగా డీప్ బ్రీతింగ్ చేయవచ్చు అనమాట. మనం అంటే స్లో డీప్ బ్రీతింగ్ అంటే చాలా మంది గట్టిగా చేసేస్తారు, అలా కాకుండా స్లోగా ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సేల్ చేయాలి. ఆ బ్రెత్ అనేది మనం ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట దగ్గర మొత్తం ఇలాగా పైకి రావటము, మళ్ళీ ఎక్సేల్ చేసినప్పుడు డిప్రెస్ అవటం అనేది మనం గమనిస్తూ ఉండాలి. సో ఇది ఆది ముద్ర. రెండోది శ్వాసనీ ముద్ర, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ థంబ్ ఈ రూట్ ఉంది కదా, దీనికి ఈ లిటిల్ ఫింగర్ ఒక టిప్ ని జాయిన్ చేయాలి. తర్వాత రింగ్ ఫింగర్ ఒక టిప్ ని మనం మిడిల్ ఆఫ్ ది థంబ్ లో జాయిన్ చేయాలి. తర్వాత మిడిల్ ఫింగర్ ఒక టిప్ ని టిప్ ఆఫ్ ది థంబ్ కి ఇట్లాగా, ఇండెక్స్ ఫింగర్ వచ్చి ఇలా స్ట్రైట్ గా ఉండాలి. సేమ్ 2 చేతులతోని మనం చేయాలి. దీన్ని శ్వాసనీ ముద్ర అంటారు.
ప్రాణ ముద్ర ఏంటంటే లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, థంబ్ 3 ఇట్లా జాయిన్ చేసి ఈ 2 ఫింగర్స్ ఏదైతే ఇలా స్ట్రైట్ గా మీరు ఇలా పెట్టుకోవచ్చు ఒళ్ళోని. ఏ ముద్ర చేసినా కూడా మనం ఇన్హేల్ ఎక్స్హేల్ అనేది స్లోగా డీప్ గా చేయాలి. ఆ తర్వాత ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చుని చేస్తే మంచిది. మన బాడీ మైండ్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంతవరకు చేయగలిగితే ప్రశాంతంగా క్వైట్ గా ఉన్న ప్లేస్ లో కూర్చొని ఈ ముద్రాస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిది. తర్వాత బ్రీతింగ్ అండ్ హీలింగ్ సౌండ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకి మోస్ట్ ఎఫెక్టెడ్ ఆర్గన్ లంగ్స్ కాబట్టి కోవిడ్ లోని లంగ్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఒక సౌండ్ చెప్తాను. బ్రీతింగ్ ఎట్లా చేయాలంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు ఇలా చేతులు సైడ్ స్ప్రెడ్ చేయాలి. అలాగే ఎక్స్హేల్ చేసినప్పుడు అని చెప్పి కుక్కర్ లా సౌండ్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఈ చేతులు దగ్గరికి తీసుకురావాలి. ఇది యాక్చువల్లీ నుంచుని చేస్తే మంచిది, నుంచోలేని వాళ్ళు కూర్చుని కూడా చేసుకోవచ్చు. ఏవైతే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, హీలింగ్ సౌండ్ ఎక్సర్సైజెస్ ఇది నా యూట్యూబ్ ఛానల్లో క్లియర్ గా ఎలా చేయాలనేది వీడియోస్ ఉన్నాయి. మీరు నారిత్వ ది విమెన్హుడ్ ప్రాజెక్ట్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు ఇవన్నీ అందులో దొరుకుతాయి. సో లంగ్స్ ఒక సౌండ్ ఏంటి, ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేసినప్పుడు అని చెప్పి ఇలా తీసుకురావాలి. తర్వాత అక్యుప్రెషర్ పాయింట్స్. అక్యుప్రెషర్ పాయింట్స్ మనకి ఇమ్యూనిటీకి పనికొచ్చే పాయింట్స్. ఇక్కడ మన ఈ కాలర్ బోన్ దగ్గర ఈ బోనీ ప్రొట్రూజన్ ఉంది కదా, ఇక్కడ దాని కింద ఇలా డిప్రెషన్ ఉంటుంది. ఈ పాయింట్ అనేది మనకి ఇమ్యూనిటీకి బాగా పనిచేస్తుంది. సో ఈ పాయింట్ ని మనం ఇట్లాగా రొటేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి మీకు ఇట్లా ఇలా ఎల్బోని మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈ క్రీజ్ దగ్గర ఈ పాయింట్ ఒకటి చాలా మంచి పాయింట్, ఇది కూడా ఇమ్యూనిటీకి. సో ఇవి వచ్చి ప్రివెన్షన్ కి. ఇప్పుడు చాలా మంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆక్సిజన్ అందక లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే లోపల చాలా సఫర్ అయ్యి హాస్పిటల్లో బెడ్స్ కూడా దొరకట్లేదు, ఆక్సిజన్ కి డిప్రైవ్ అవుతున్నారు. సో ఆక్సిజన్ ని పెంచుకోవటానికి మనకి చేతి మీద ఒక పాయింట్ ఉంది. మన ఆర్మ్-పిట్ క్రీజ్ నుంచి ఒక 5 ఫింగర్స్ ఇట్లాగా మనం కొలిసి 5.5 ఫింగర్స్ ఇట్లా లాటరల్ సైడ్ కి ఈ ప్లేస్ లో లంగ్ 4 అన్న పాయింట్ ఉంది. జియాబాయ్ అంటారు దాన్ని చైనీస్ లోని. ఆ పాయింట్ ని ప్రెస్ చేసుకుంటే మీకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఈ పాయింట్ ని ఆక్సిజన్ పాయింట్ కూడా చాలా మంది ఆక్సిజన్ పాయింట్ అని కూడా అంటారు. ఇది కాకుండా ఈ మీదేదైతే థమ్ నుంచి ఇలా కిందకి స్లైడ్ అయినప్పుడు ఈ థీనర్ ఎమినెన్స్ ఏదైతే ఉందో ఈ పాయింట్, ఇది కూడా ఇట్లా మీ ఇండెక్స్ ఫింగర్ ని హుక్ చేసి ఇట్లా ప్రెస్ చేస్తే మీరు ఇది చేయక ముందు బ్రీతింగ్ ఎలా ఉంది చూసుకోండి. ఆ తర్వాత మీరు ఈ పాయింట్ కొంచెంసేపు ప్రెస్ చేసాక ఒక 30 to 60 seconds అప్పుడు మళ్ళీ మీ బ్రీతింగ్ ఎలా ఉంది చూసుకోండి. సాచురేషన్ లెవెల్స్ అవి ఎట్లాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందో అది మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇది చెప్పింది ఆక్యుప్రెషర్ పాయింట్స్. అది కాకుండా రిఫ్లెక్సాలజీ పాయింట్స్ ఉంటాయి. రిఫ్లెక్సాలజీలో ఈ మొత్తం ఈ టాప్ ఆఫ్ ది ఫింగర్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సైనస్ పాయింట్స్ అన్నమాట. సైనస్ అండ్ బ్రెయిన్ పాయింట్స్. సో మనం ఈ పాయింట్స్ అన్నిటిని ప్రెస్ చేసుకోవచ్చు. నేను మీకు అంటే ఎక్కువసేపు చేసి చూపించటం లేట్ అయిపోతుంది కాబట్టి పాయింట్స్ చూపించాను. మీరు ఇవన్నీ కూడా ఈచ్ పాయింట్ 30 to 60 seconds వరకు రోజు ప్రెస్ చేసుకోవచ్చు. మొత్తం 2 చేతుల ఫింగర్స్ తర్వాత కాళ్ళ టోస్ కూడా మీరు టాప్ ఆఫ్ ది టోస్ అన్ని కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి లంగ్ పాయింట్. మీకు హ్యాండ్ రిఫ్లెక్సాలజీలో ఇది లంగ్ పాయింట్. సో ఇది మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు.
ఇది కాకుండా బ్యాక్ సైడ్ ఈ ఏరియా కూడా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో సైనస్ పాయింట్స్ అన్ని మీరు ప్రెస్ చేసుకోండి, ఈ లంగ్ పాయింట్ ని ప్రెస్ చేసుకోండి, ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ది పామ్ ని కూడా ప్రెస్ చేసుకోండి. అయితే ఇది వచ్చి మనం లంగ్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి అవన్నీ. తర్వాత కోవిడ్ వచ్చిన వాళ్ళకి, కోవిడ్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది సెన్స్ ఆఫ్ స్మెల్, టేస్ట్. వాళ్ళకి వాసన రావటం లేదు, టేస్ట్ కూడా తెలియట్లేదు. అయితే ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక 1 వీక్ కి 10 డేస్ కి మళ్ళీ మామూలుగా రీస్టోర్ అయిపోతుంది సెన్స్ ఆఫ్ స్మెల్, టేస్ట్. కానీ కొంతమందికి చాలా నెలల తరబడి కూడా అలానే ఉండిపోయి వాళ్ళకి తినాలనిపించక, తినలేక చాలా బాధపడుతూ ఉన్నారు. చాలా మందికి వెయిట్ కూడా చాలా తగ్గుతుంది. నా క్లయింట్ ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, తన లాస్ట్ జూలైలో వచ్చిందంట తనకి ఇన్ఫెక్షన్. ఇప్పటి వరకు కూడా తనకి ఆ సెన్స్ ఆఫ్ టేస్ట్ అనేది, స్మెల్ అనేది తెలియటం లేదు. మొత్తం ఒక 10 కిలోస్ వెయిట్ తగ్గిపోయింది. ఇప్పటికి ఆ ప్రాబ్లం తనకి అలానే ఉంది. సో అలాంటి టైంలో ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ ని రీస్టోర్ చేసుకోవటానికి పాయింట్స్, ఈ ముక్కు పక్కన ఈ పాయింట్, దీన్ని మీరు ప్రెస్ చేసుకోవచ్చు లేకపోతే రొటేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పైకి వెళ్తే ఈ బోన్ పక్కనే ఉన్న పాయింట్స్ ఇవి. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఇలా పైన వెళ్ళినప్పుడు ఇక్కడ బోన్ తగులుతుంది, ఆ పాయింట్ కూడా ది సెన్స్ ఆఫ్ స్మెల్ కి బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ 2 ఐబ్రోస్ కి మధ్యన ఎక్కడైతే మనం బొట్టు పెడతామో ఆ పాయింట్ కూడా ఈ దీనికి చాలా ఎఫెక్టివ్. ఇది కాకుండా మనకి ఇట్లా హెయిర్ లైన్ వెనకాల ఈ హెయిర్ లైన్ ఏదైతే ఉందో దీనికి కొంచెం ఇలా పైకి వెళ్తే ఇక్కడ మీకు ఒక నాచ్ లా తగులుతుంది. హెడ్ ఎక్కడైతే నెక్ తో జాయిన్ అవుతుందో ఆ ఏరియాలోని ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఈ 2 పాయింట్స్ మనం ప్రెషర్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్స్ కూడా మనకి ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ ని రీస్టోర్ చేసుకోవటానికి బాగా హెల్ప్ అవుతుంది. సో తర్వాత పిల్స్ ఫర్ ఇమ్యూనిటీ, అంటే మనకి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఇప్పుడు ఏదైనా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. మన శత్రువులు వచ్చి అటాక్ చేసాక అప్పుడు వెళ్ళి మనం ఏమైనా వెపన్స్ కొనుక్కోవటానికి వెళ్ళామనుకోండి, అది చాలా లేట్ అయిపోతుంది. అట్లానే అగ్గంటుకున్నాక నూయి తవ్వుతూ కూర్చున్నాం అంటే అది కూడా సెన్సిబుల్ కాదు. అందు గురించి మనం ముందు నుంచి మన బాడీని ఏదైనా వైరస్ తో ఫైట్ చేయడానికి ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవటం చాలా మంచిది. సో ఆ ఇమ్యూనిటీకి పిల్స్ ఏంటంటే బెస్ట్ టర్మరిక్ ఉంటుంది కదా మనకి, పసుపు ఒక 7 స్పూన్లు పసుపు, ఒక 1/4 స్పూన్ మిరియాల పొడుము, ఒక 1/8 స్పూన్ ఉప్పు, హిమాలయన్ రాక్ సాల్ట్ వేసుకుని వాటిని అన్నిటిని పిల్స్ లాగా గోళీల్లో చేసుకోవటానికి తేనెతో కలుపుకోవాలి. కలుపుకొని చిన్న బఠానీ గింజంత గోళీలు చేసుకొని మనం బాగా ఎండగా కాకుండా సెమీ షేడెడ్ ఏరియాలో డ్రై చేసుకొని అవి బాక్స్ లో స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ పిల్స్ ఒక 2-3 పిల్స్ పొద్దున్న సాయంత్రం మనం తీసుకుంటే మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్. అంటే చాలా మందికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంట్లోనే తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ హాస్పిటలైజ్ అయ్యి యాంటీబయాటిక్స్ వాడేసుకుని స్టీరాయిడ్స్ అవన్నీ బాగా వాడిన వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి తర్వాత. లైక్ నా క్లయింట్ ఒక ఆమె వచ్చింది, తనకి స్టీరాయిడ్స్ అంటే సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా స్టీరాయిడ్స్ ఇచ్చేసారు. ఇప్పుడు అవికి లెగ్ నిండా వాటర్ రిటెన్షన్ అయిపోయి పెయిన్స్, బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళు చేసుకోవాల్సింది డీటాక్సిఫికేషన్ అన్నమాట. ఫస్ట్ బాడీని డీటాక్స్ చేసుకుని ఏవైతే కెమికల్ డ్రగ్స్ అవన్నీ ఆ టైంలో వాడారో వాటిని క్లీన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్.
సో డీటాక్స్ కి చాలా విధానాలు ఉన్నాయి. కాకపోతే ఇంట్లో చేసుకునేది మన విరోచనాలకి టాబ్లెట్ వేసుకోవటం మంచిది. అది కాకుండా మనం ఎవ్రీ నైట్ పడుకునే ముందు త్రిఫల పౌడర్ ఏదైతే ఉంటుందో అది ఒక స్పూన్ పౌడర్ హాట్ వాటర్ లో కలుపుకుని మనం తాగేస్తే అది మన బాడీ డే టు డే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది క్లీన్ చేయడానికి త్రిఫల అనేది బెస్ట్. టాక్సిన్స్ ని బయటికి నెట్టేయడానికి ఉపయోగపడుతుంది. అట్లనే మనకి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ యాంటీబయాటిక్స్ పేరు ఎలాగుందో యాంటీబయో అంటే బయో అంటే లైఫ్, యాంటీ అంటే ఏంటి తెలుసు కదా మీకు. సో యాంటీబయో అంటేనే ఆ పేరులోనే తెలుస్తుంది అనమాట. మంచి బ్యాక్టీరియాకి చెడ్డ బ్యాక్టీరియాకి డిఫరెన్స్ తెలియదు మెడిసిన్ కి. సో అదేం చేస్తుందంటే మన గట్ లో ఉన్న మంచి బ్యాక్టీరియాని కూడా అది డ్యామేజ్ చేస్తుంది. సో మన గట్ లో బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఓన్లీ హ్యూమన్ జీన్స్ 10% ఉంటాయి, మిగతా 90% వచ్చి బ్యాక్టీరియాతోనే తయారవుతుంది మన శరీరం. సో ఆ బ్యాక్టీరియాని, మంచి బ్యాక్టీరియా ఏదైతే మన ఈ యాంటీబయాటిక్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయిందో దాన్ని రీస్టోర్ చేసుకోవడం కోసం మనం ప్రోబయోటిక్స్ బాగా వాడాలి. బెస్ట్ ప్రోబయోటిక్స్ బాగా ఈజీగా మనకి అవైలబుల్ ఉండేది అని ఏంటంటే గంజి. అన్నం వార్చుకొని ఈ రోజు గంజి మనం నెక్స్ట్ డే తాగితే అది మన గట్ కి చాలా మంచిది. సో అదేం చేయాలంటే వార్చిన గంజిని మట్టి కుండలో వేసి దానిపైన ఒక కాటన్ క్లాత్ టై చేయాలన్నమాట. అది ఏరియేషన్ కి బాగా పని అవుతుంది, ఫర్మెంట్ అవటానికి. ఆ నెక్స్ట్ డే మనం ఆ గెజ్జిని తాగితే అది మన గట్ ని చాలా హెల్దీగా ఉంచుతుంది. మన గట్ బ్యాక్టీరియా ఎంత బాగుంటుందో మన ఇమ్యూనిటీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మన ఆలోచన విధానం కూడా మన గట్ బ్యాక్టీరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి డైట్ అండ్ న్యూట్రిషన్. సో ఈ పోస్ట్ కోవిడ్ డైట్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అసలు జంక్ ఫుడ్ కానీ బయట ఇలాంటి అన్ని ఏం తీసుకోకుండా మన స్టమక్ కి ఏదైతే సాత్విక ఆహారం లాగా ఎక్కువ కారాలు అవన్నీ వేసుకోకుండా కిచిడి లాంటివి ఇలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనం తింటే అది చాలా మంచిది. ఎక్కువ ఫ్రూట్స్ లేకపోతే పుదీనా లేవగానే ఫస్ట్ కీరా ఏమైనా తీసుకొని ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ లాంటివి తీసుకుంటే అది తొందరగా మనం రికవర్ అవటానికి హెల్ప్ అవుతుంది. లంగ్ చేసే ఎక్సర్సైజెస్ లంగ్ రీహాబ్ కి హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పాలనుకుంది చెప్పాను. ఇప్పుడు మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉండి మీరు ఏమైనా క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అన్నమాట. అనిల్ పాండే, యూ రిక్వెస్టెడ్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. Hello. Can you hear me? गुड इवनिंग. आपका? I'm from Maharashtra, Nagpur. नागपुर. अच्छा, तो अभी तक बता रही थी कोविड है. हाँ हाँ. ये कोरोना जो था लेकिन हार्मफुल कभी नहीं था. अभी जो स्ट्रेन मॉडिफाइड जेनेटिकली मॉडिफाइड स्ट्रेन आ गया है इसकी वजह से इतना खतरनाक हो गया है. इससे बचने के लिए प्रिवेंशन सबसे अच्छा है, क्योंकि जब हम दुश्मनों को अपने ऊपर अटैक करने के लिए अलाउ करने के बाद उससे बचाव करने से अच्छा है कि हम पहले से अपने आप को तैयार रखें. నా పేరు సుమలత అండి. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అని రాగానే ఒక్కొక్కసారి కొంతమందికి దగ్గు ఉంటుంది, మా కజిన్ కి జ్వరం ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ బాగా 92 అలా ఉండి సిటీలో 0.3 0.5 అంటే బాగా మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఎవరైనా డాక్టర్స్ తో మాట్లాడి జ్వరం తగ్గట్లేదు 4-5 రోజుల నుంచి అంటే వెంటనే హాస్పిటలైజ్ చేస్తున్నారు. అది ఎంత మటుకు కరెక్ట్ అంటారు? 6 days దాటింది అని అంటే కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఫస్ట్ డేనే వచ్చింది మీకు ఫీవర్ అనుకోండి, ఫస్ట్ డేనే మీరు దాన్ని
ఇంట్లో మేనేజ్ చేసుకోగలిగి తగ్గించుకోగలిగితే పర్వాలేదు. కానీ మీరు 6th డే దాటింది అని అంటే అది ఇంటర్నల్ గా ఎంటర్ అయ్యింది అని అర్థము. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మీరు బోర్లా పడుకోబెట్టి బ్రీతింగ్ అవి చేయిస్తే ప్రోన్ పొజిషన్ లో ఆక్సిజన్ లెవెల్స్ వెంటనే మీకు పెరుగుతాయి. ఆ తర్వాత మీరు ఈ కషాయాలు లాంటి ఫస్ట్ రోజునే మీకు ఒక దగ్గు, తుమ్ము, జ్వరం, ఎందుకంటే మేము ఇప్పుడు ప్రివెన్షన్ కోసం కానీ లేకపోతే మేనేజ్మెంట్ కోసం చెప్పే కషాయాలు ఇది టార్గెటెడ్ కాదు. ఇది ఎటువంటి జ్వరాలకైనా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కైనా పనిచేసే కషాయాలు కాబట్టి ఫస్ట్ సిమ్టమ్ రాగానే మనం కేర్ తీసుకోవటం మొదలెట్టాలి. సో వెదర్ ఇట్స్ కరోనా ఆర్ సంథింగ్ ఎల్స్ మన ఫస్ట్ డే నుంచి ఈ మెజర్స్ తీసేసుకుంటే మంచిది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈ వ్యాక్సిన్స్ రియాక్షన్స్ రావటం నార్మల్ అంటారా? ఎస్పెషల్లీ నిన్న నేను కోవాక్సిన్ సెకండ్ డోస్ వేసుకున్నాను. ఇవాళ అసలు చాలా టైర్డ్ గా, బాడీ ఏక్స్ ఒక రకంగా ఉంటుంది. ఇది కామన్ అంటారా? కామన్, ఎందుకంటే ఇది ఫారెన్ బాడీ మీ బాడీలోకి ఎక్కించారు కదా, సో మీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అటాక్ చేస్తుంది ఫస్ట్. అందు గురించి మీకు ఈ సింప్టమ్స్ అన్ని వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఎనీవన్ ఎల్స్? Yes, madam. I'm Yes. Isabella. I would like to know whether this COVID, once you get, do you have chances of getting the second time also? Yes, you can get if your immune system is weak and then you exposed to this virus again, like you are in direct contact with someone and it is entering your system, means it can again attack. But with this food you have told and all, will it help me to prevent? Because in my office, almost 10 people in my floor they got, and every day 2 people are getting. So I don't know how far I am safe. No, you keep doing you keep taking these preventive measures. No, you take kadhas and you do breathing exercise, you strengthen your lungs and all, so that you prepare your body to fight with it. When I do breathing exercise, I feel, yes, I am not able to breathe. Now only I am feeling that fear. Yes, people are driven with fear factor. Yeah. So much information is there. Like if you make a phone call, immediately there is a coronavirus, this thing, that message comes immediately. And then if you open your WhatsApp, then you will have all these messages of corona. Like so much of stimulation, it is there in our subconscious. So whatever is happening naturally also, we are thinking that is because of corona. Yeah. Like, but I notice whenever I'm going to office, sneezing, cold, cough, every year we get all these things. But now if we are getting, we are scared whether it's corona or something like that. no, the thought of going to office only scares me. And as I reach the office, I have loose motions. I don't know, I'm so scared. Really, because as soon as you reach office, you get information that your neighbor got, that person who visited your room yesterday, he got. So that scare is so horrible that you You get must be severe. proud that okay, your surroundings everybody is getting, but you are strong enough that you are not getting it. That's why I had a doubt whether the medicine what I took first when I got corona last September, I feel that has really got into my system, and that's why I'm still strong. But this food habits, what you have told, will really help, no? I'm so scared. Fear is a negative emotion, which suppresses your immune system. When you fear or when you stress out, your thymus gland shrinks. So whenever you have that kind of this thing, you can do this thumping here. Yeah. Okay, so your thymus gets activated again. Don't spoil it. Okay. We have to live with this because this is not going to suddenly disappear from the world. So we have to prepare our body, That is why we say that prevention is always better than cure. And thank you, madam. Thanks for your lovely advice. Thank you. And whatever exercises I told, they are really very effective. Before doing these tapping and these activating these points, you can take pulse oximeter reading.
And after stimulating these points, you can take pulse oximeter reading. There will be a improvement in it. Okay. Okay. No, and they say it is in the air. So now that we sweep dust and all outside the gate, you think it's in the air when we sweep and all? Do we get it? I hate to do even that sweeping nowadays. I look at the flowers and leaves falling, I just ignore them. But is it in the air that anyone spits near the gate also? I may get, no? That way living will be very difficult for you. The only thing is, I told that hydrogen peroxide 3% solution that you can put in your ear, and then you dilute it in your water and then do gargling and all. So even if that virus enter, you have to kill it in that incubation period itself. Yeah. When you take these preventive measures, your body will fight that virus in initial stage itself, so that it will not go to the second level of defense. Okay. Thank you, madam. Thanks a lot. Lovely listening to you. Madam, I have one more question. I have few friends from past 1 year, they are taking these preventive medicines from Ayurveda, like Giloy and Coronil. Is it advisable to continuously take every day like that? From 1 year that she's taking, she and her whole family, and she's suggesting to the whole group to take it. So see, any of these things, you take it for 48 days and then again give a gap of 10 or 20 days and then you can start. Okay. But these things are very natural items, so they won't harm your system, but you will get used to them. So okay, getting used to something is like addiction, no? So that Correct. is why after using for certain 48 days or something, you can give a gap of 10-20 days and you can start it again. Okay, okay. And one more thing, these vitamins, when vitamin D, vitamin zinc, vitamin C, they say initially when the person is just having little symptoms, start pumping into them, the melatonin, all these things. Do they really work like that immediately after you see the symptoms? See, exposing yourself to sunlight for vitamin D and taking vitamin C from your food, like you eat gongura, or best thing for vitamin C is this gooseberry, usirikaya. So you have to take it from natural sources. These medicines, they sometimes assimilate, they sometimes don't assimilate. But So- nowadays, most of us, even I have low vitamin D. Not that I don't go out into the sun, but not really. Some people say before 9 o'clock, before 10 o'clock, sun is good for vitamin D. Some people nowadays, doctors themselves are saying 12 to 1 is the time when you get the vitamin D. We are so confused with all these things. Like, that's why too much information is also very harmful for us, but you have to see, this vitamin D, whatever, for centuries we were taking sunlight and all, we never had any skin issues, never had any cancer and all. Even now, most of the animals, they go out in sun naked. So if sun is so harmful, the animals are the first one to get cancers or skin problems and all. But suddenly they made sun like a villain. At any time you can expose your body to sunlight. Only thing is that people should expose themselves for more than 40 to 50 minutes, and lighter skin people, 20 minutes sunlight will be enough. But the thing is, if you cover your whole body with clothes and go out in sun, it will not help. You have to at least 70% body should be exposed to the sunlight. okay. And you should again take care that you shouldn't apply any sunblock and all. Many people know they apply sunblock. Yes. And go expose their body to sunlight. So that is more harmful if you are going out on sun with the sunlight, sunscreen, that will give you a problem. But if you naturally expose your body to the sunlight, it is good. Actually, you need it. Okay. And many people, they sit inside the window. Through the glass they take sunlight. Through the glass, that vitamin D and all you won't get, because there are UVA, UVB, and there are different things in sunlight also.
So Hmm. through the window, if you are, I mean, through the glass, if you are taking sunlight, it will not help. You have to really go out in sun and you have to take the sunlight. Okay. Madam, one more question. Yes. We come from offices and all, we have pet dogs. So Okay. are we liable to give COVID to them also if we have pass it on? So far, these pets are not getting. I don't know about the future. Uh, But now there are no cases observed like that. No, because I did read somewhere that even animals are affected with COVID. You have to be careful. Are they spreading rumors or what? Last year they were saying that few of the animals got, but I don't think it is spreading through animals or they are getting affected. Oh, thank you, madam. Because I heard like that, so I was wondering whether it is true or not. Thanks for joining.